శ్వాస అనే క్షేత్రంలో మనం ధ్యానం అనే పంట పండిస్తాము. శ్వాస అనే క్షేత్రంలో మనం ఆత్మ ప్రయాణం సాగిస్తాము. ఈ శరీరం క్షేత్రము, ఆత్మ క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఏది, క్షేత్రజ్ఞుడు ఎవరు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. దేహము వేరే, దేహి వేరే, క్షేత్రం వేరే, క్షేత్రజ్ఞుడు వేరే. ద మెటీరియల్ బాడీ is different, the consciousness is different. ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతిరోజు ధ్యానం చేసే తీరాలి. మెడిటేషన్ ఈజ్ కంపల్సరీ. మెడిటేషన్ ఈజ్ నాట్ ఆప్షనల్. మెడిటేషన్ ఈజ్ కంపల్సరీ. రాబోయే కాలంలో ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజ్లోనూ ధ్యానం అనే తరగతి ఉండి తీరుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి ఆఫీస్లో ఒక పెద్ద పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ వచ్చి తీరుతుంది. ఈ కొత్త నవ్య దివ్య భవ్య యుగము ధ్యాన యుగము, పిరమిడ్ యుగము, శాకాహార యుగము, అహింసా యుగము.